హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఎందుకు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇంకా మిగతా ఫ్రీ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత యాప్లో సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను అక్కడ నుంచి ఫాలో కనుక అయినట్లయితే మీకు డైలీ వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ పొందుతారు. సో ఇప్పటివరకు నేను చాలా టెస్టులు కండక్ట్ చేశాను. జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాటిని అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ఇంకా దీనిలో మీకు ప్లస్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. సో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కావచ్చు, ఇంకా అదేవిధంగా ఫ్రీ మ్యారథాన్స్ కావచ్చు, ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ సో మీకు డౌట్స్ని అయితే వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా దీనిలో మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ సో స్కాలర్షిప్ అవార్డ్స్ కింద ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అట్లా వచ్చిన వాళ్ళకు 3 months నుంచి 6 months వరకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. మీరు ఇంట్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. సో ముఖ్యంగా మీరైతే ఫ్రీ టెస్ట్లు అయితే రాసుకోండి. SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల అకాడమీ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి చాలా ఫ్రీ క్లాసెస్ కావచ్చు, ఫ్రీ టెస్ట్లో మీరు రాసుకోవచ్చు. సో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వాటిని అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 900 మార్కులకు గ్రూప్ 1 అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. 600 మార్కులకు గ్రూప్ 2 పరీక్ష, ఇంటర్వ్యూల రద్దు నేపథ్యంలో నియామక విధానంలో మార్పులు, 22 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్, నేడు టీఎస్పీఎస్సీ ప్రత్యేక సమావేశం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా పరీక్షల్లో మొత్తం మార్కుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రూప్ 1 రాత పరీక్షకు 900, అదేవిధంగా ఇంటర్వ్యూకు 100 కలిపితే మొత్తం టోటల్గా 1000 మార్కులకు మనకు ఎగ్జామ్ అయితే ఉండేది ఇంతకుముందు. గ్రూప్ 2లో మనకు 600 మార్క్స్ అనేది రిటర్న్, అదేవిధంగా 75 మార్క్స్ అనేటువంటిది మనకు ఇంటర్వ్యూ ఉండేది. మొత్తం 675 ఉండేది. సో ఇంటర్వ్యూలు తీసివేసినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1ను 900 మార్కులకు, గ్రూప్ 2ను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సో ఇంటర్వ్యూలకు మార్కులను కలిపి పరీక్ష నిర్వహించాలనుకుంటే పాత జీవోలను సవరించవలసి ఉంటుంది. దీనికోసం క్షేత్రస్థాయిలో ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసి వస్తుందని అంటున్నారు. సో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయడం సాధ్యం కానందున ఇంటర్వ్యూ మార్కులను పూర్తిగా తొలగించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పరీక్షల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు వస్తే ఇంటర్వ్యూ తర్వాత వాళ్లకు 5-6 స్థానాలకు పరిమితమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూలను కొందరు ప్రభావితం చేసే వాళ్ళనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఈ విషయాన్ని అప్పట్లో అసెంబ్లీలో ప్రస్తుత మంత్రి తారక రామారావు స్వయంగా లేవనెత్తారు కూడా. సో ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 నియామక ప్రక్రియను పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు రద్దు చేసిందని అధికారులు పేర్కొన్నట్లు ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. దాంతోపాటుగా గ్రూప్ 1 పై నేడు టీఎస్పీఎస్సీ భేటీ అంటూ చూడవచ్చు. సో నోటిఫికేషన్ల జారీకి కసరత్తు ముమ్మరం చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్కు సన్నాహాలు చేస్తుంది. వీలైనంత త్వరగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నది. సో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. 19 శాఖల్లో పోస్టులను సంబంధించినటువంటి ఇండియన్లకు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి 1-2 శాఖల్లో అర్హతలు కావచ్చు, ఇతర అంశాలపై ఆయా శాఖల నుంచి స్పష్టత కోరారు. దీనిపై ఆయా అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చినట్టు తెలిసింది. అన్ని అంశాలు కొలిక్కి రావడంతో కమిషన్ సోమవారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నది. సో ఈ సమావేశంలో గ్రూప్ 1 నోటిఫికేషన్పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22న కమిషన్ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. సో ఈ 2 సమావేశాలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు టీఎస్పీఎస్సీ సమావేశం ఉంది, అదేవిధంగా నెక్స్ట్ 22nd కూడా ఉందట. సో దానికి తర్వాత మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా ఓవరాల్గా ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. మన ఛానల్ యొక్క యాప్ ఎస్ఏ ట్యూటోరియల్స్లో వీటి యొక్క పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది. సో మీరు ప్లే స్టోర్ నుంచి ఎస్ఏ ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ముందు మేము టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం. టెట్కి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా పెడుతున్నాం. సో అదేవిధంగా వివిధ సబ్జెక్టులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇంకా జనరల్ స్టడీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి వస్తాయి. సో మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుతం మనకైతే కరెంట్ అఫైర్స్ దానిలో అందుబాటులో ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఒక మంత్కు 20 రూపీస్ చొప్పున దానిలో అయితే పెట్టడం జరిగింది.
మొత్తం 21 కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 100 రూపీస్కు మీకు ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. మేము హ్యాండ్ రైటింగ్తో రాసి కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉంటుంది. చూసిన తర్వాత చెక్ చేసి తీసుకోండి. సో మరొక అప్డేట్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పోస్టుల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఫిజికల్ ఫిలిమ్స్ ఈవెంట్స్పై కసరత్తు చేయాలి. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతాం. మన స్థాయి సాంకేతిక దేశంలో ఏ బోర్డుకు లేదు. టెక్నాలజీ వాడకాన్ని ఈసారి మరింత పెంచుతాం. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడి. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న నమస్తే తెలంగాణకు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దానిలో పలు విషయాలపై మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రానున్నందున తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. సో భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్లు వెలువడతాయని, అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించుకోవాలని సూచించారు. సో అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు బోర్డు సిద్ధంగా ఉందని అన్నారు. సో ప్రస్తుతం వయోపరిమితి 3 ఏళ్లు పెంచడంతో అభ్యర్థులకు పెంచడం అనేది గొప్ప అవకాశం అని చెప్పారు. సో ఈసారి అన్ని ఉద్యోగాలు కలిపి 7 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. నమస్తే తెలంగాణతో అతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంకా పలు కీలక అంశాలు కూడా ఇక్కడ మనకు చర్చించడం జరిగింది. రిక్రూట్మెంట్ పక్కా ప్లానింగ్ అని చెప్పేసి అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలని, అక్రమార్కులను నమ్మొద్దని, నమ్మి మోసపోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సాంకేతికను వాడుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఈ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు 3 సంవత్సరాలు పెంచారు కదా, వాళ్ళకి 5 సంవత్సరాలు పెంచాలని కూడా చాలామంది అభ్యర్థులు అయితే ఫైట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈసారి ఒక్కసారి 5 years ఇవ్వాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మరి దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. చాలామంది అభ్యర్థులు దానికోసం ఫైట్ కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ టీఎస్పీఎస్సీ నుంచి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. ఓటీఆర్తో ముందే పరీక్ష. టీఎస్పీఎస్సీ సైట్లో అభ్యర్థుల వివరాలలో నమోదులో ఇక్కట్లు, సర్టిఫికేట్ అప్లోడ్ అవసరం లేదన్నటువంటి కమిషన్ వెబ్సైట్లో ఆ మేరకు మార్పులు చేయని వైనం. ఒక్కో అభ్యర్థికి 2-3 రోజుల సమయం. కొత్త వారే 5 లక్షల మంది ఉంటారని అంచనా. 1,00,000 కూడా దాటని రిజిస్ట్రేషన్లు. నేడు టీఎస్పీఎస్సీ ప్రత్యేక భేటీ అంటూ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ నియామకాలు నిర్వహించేటువంటి పోటీ పరీక్షలకు ముందే నిరుద్యోగులు పెద్ద పరీక్ష ఎదురవుతుంది. సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ప్రక్రియ పెద్ద సవాల్గా మారింది. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు జరిపే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా కమిషన్ వెబ్సైట్లో మనం ఓటీఆర్ అనేది అభ్యర్థులు కంపల్సరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ తర్వాత దానికి ఫోన్ నెంబర్కి సంబంధించిన ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ అంటే ఫోన్ నెంబర్ కూడా ఏ విధంగా ఫైండ్ చేయాలని. తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా మనకు అవసరం లేకుండా జస్ట్ మీ యొక్క ఫోటో అండ్ సైన్ తోటి మీరు వీటిని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాటికి తగినటువంటి మార్పులు అయితే మనకు ఇంకా వెబ్సైట్లో అయితే చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈరోజు అయితే టీఎస్పీఎస్సీ సమావేశం ఉంది. దానిలో ఈ వెబ్సైట్ సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను చర్చించే అవకాశం అయితే ఉంది. చూద్దాం. ఇప్పటివరకైతే జస్ట్ ఒక 5 లక్షల మంది మాత్రమే లక్ష కూడా దాటలేదంట రిజిస్ట్రేషన్ సంబంధించి. ఇంకా కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళే 5 లక్షల వరకు ఉంటారని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈరోజు కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తాను. ఇక కొలువు కొట్టాల్సిందే అంటూ చూడవచ్చు. కోచింగ్ సెంటర్లకు పెరిగినటువంటి అభ్యర్థుల యొక్క తాకిడి. 2 నెలల్లో సుమారు 30,000 మంది చేరినట్లు అంచనా. 80,000కు పైగా పోస్టుల భర్తీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి నోటిఫికేషన్లు వెలువడితేనే అభ్యర్థులు గణనీయంగా పెరిగే అవకాశం. ఫీజులు పెంచేసిన కోచింగ్ సెంటర్లు. వసతులు లేని ఇరుకు గదుల్లో సర్కారు ఉద్యోగమే లక్ష్యంగా చదువులు అంటూ చూడవచ్చు. సో నల్గొండలో ఒక పట్టణంలో ఒక కోచింగ్ సెంటర్లో కిక్కిరేసిన అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఇచ్చారు. సో అప్పు చేసి కోచింగ్కి పంపారు, డబ్బులు లేక సొంతగానే చదువు అంటూ కూడా ఇక్కడ అభ్యర్థుల యొక్క ఆవేదన మనం ఇక్కడ చూడవచ్చు. సో మనకు చాలా మార్కెట్లో అయితే చాలా కంటెంట్ ఉంది. అది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కావచ్చు, గవర్నమెంట్ కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. సో ఇటువంటి సందర్భంలోనే మార్కెట్లో కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చూసి మీకు సంబంధించిన బుక్స్ కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు, వాటిని సెలెక్ట్ చేసుకోండి. గాబరపడకుండా నిదానంగా చదవండి, ఆగమాగం కాకండి. సో ఎందుకంటే కంటెంట్ బాగున్నప్పుడు మనం ఆగమాగమై ఇష్టం ఉన్నట్టుగా బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఫైనల్గా నష్టపోతారు. సో కొంచెం జాగ్రత్తగా మీకు తెలిసినటువంటి నిపుణులను, మీ యొక్క ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, జాబ్ వచ్చినటువంటి పర్సన్స్ ఉంటే వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవడం బెటర్ అది. సో ఆగమాగం కాకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి.
గవర్నమెంట్ కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇస్తుంది, లేదంటే మంచి బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని ఒకసారి మీరు చూడండి మార్కెట్లో. సో కొలువు కొట్టాల్సిందే అంటూ దాని కంటిన్యూషన్గా కూడా ఇక్కడ మనకు కోచింగ్ సెంటర్ల పరిస్థితికి సంబంధించి అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ తెలుగు అకాడమీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ దొరకతలే, సో పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అయ్యేటోళ్లకు ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మొదలు కానీ ప్రింటింగ్ పేపర్ కొరత అంటున్నటువంటి అకాడమీ వర్గాలు. సో తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అయితే మార్కెట్లో దొరకట్లేదు. సో నేను కూడా ట్రై చేశాను. చాలా అంటే అంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ సిలబస్ బుక్స్ కూడా, అంటే ప్రింటింగ్ అనేటువంటి మనకు అంతకుముందు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కూడా ఇప్పుడు అకాడమీ తరఫున అవి ఆ స్టాక్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో వీటికి సంబంధించి ఇంకా ప్రింటింగ్ అయితే కాలేదు. సో త్వరగా చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, జనరల్ స్టడీస్ వంటి పుస్తకాలను అంతకుముందు తయారు చేసింది. అయితే ఈ పుస్తకాలన్నింటికి మార్కెట్లో ఇప్పుడైతే ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ వాటి యొక్క తర్వాత ప్రింట్లు అయితే రావట్లేదు. మరి చూద్దాం ఎప్పుడు ప్రభుత్వం వీటిని రిలీజ్ చేస్తుంది అనేది. ఇక నెక్స్ట్ టెట్లో ప్రత్యేక పేపర్ లేనట్టే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. భాషా పండితులకు నిరాశే, అన్ని సబ్జెక్టులతోనూ సిలబస్, ఆందోళనలో 30,000 మంది, టెట్ దరఖాస్తుల పరిశీలన నేటి నుంచి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఏదైతే భాషా పండితులకు ఉపాధ్యాయ పరీక్ష టెట్లో ప్రత్యేకంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఏమి లేదని చెప్పేసి అధికార వర్గాలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మనకు ఏపీలో లాగానే ఇక్కడ కూడా ఈ టెట్కి సంబంధించి ఒక పేపర్ ఎక్కువగా, అంటే ఈ భాషా పండితులకు సంబంధించినటువంటి పేపర్ పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు కోరినప్పటికీ సో ఆ ప్రక్రియ మనకు 12 తోటి ఈ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. అయినప్పటికీ దీని మీద ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పేసి ఒక 30,000 మంది ఆందోళనలో ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 740 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇవన్నీ మనకు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. సో మీరు ఎంబీబీఎస్ కనుక ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. 647 ఉద్యోగాలు వచ్చేసి మనకు సెంట్రల్ హెల్త్ సర్వీస్లో ఉన్నాయి. అంటే ఇంకా రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఆఫీసర్ అని ఢిల్లీ మున్సిపల్ కార్యాలయాల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జూలై 17 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో కూడా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఇది మనకు యూపీఎస్సీ కనుక చాలా ఎక్కువ మంది అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ ఉన్నటువంటి అభ్యర్థులు వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే సో జాబ్ స్పెషల్ అంటూ ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలని ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. దినపత్రికలో అద్భుత మార్గాలు, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రధాన సబ్జెక్టులకు వెళ్ళాలి, ఇండెక్స్లు, ర్యాంకింగ్లు అంటూ చూడవచ్చు. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి, సో రివిజన్ కీలకం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ పైన మనకు ఇక్కడ సివిల్స్ మెంటార్షిప్ అయినటువంటి బాలలత గారు సో మనకు వీటికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, మ్యాగజైన్ ఎలా చదవాలి, మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక వివిధ నోటిఫికేషన్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సిఎస్ఐఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10 వేకెన్సీస్ తోటి సైంటిఫిక్, అదేవిధంగా సీనియర్ సైంటిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలని మే 17 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ నుంచి కూడా కాంట్రాక్టర్ ప్రాతిపదికన 39 ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 26 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ వెబ్సైట్కి వెళ్ళి వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.